హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఏప్రిల్ 21, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక ప్రత్యేక సంకలనం పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. ఇటీవల వార్తలు నిలిచిన దివ్య భారత్ ఏ విండో టు ద సోల్ ఆఫ్ ఇండియా అనే ప్రత్యేక సంకలనాన్ని ఏ సంస్థ విడుదల చేసింది? మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఫస్ట్ సంస్థ గురించి చూద్దాము. ఏ సంస్థ విడుదల చేసింది అంటే నీతి ఆయోగ్ వారు విడుదల చేశారు. నీతి ఆయోగ్. సో ఏదైనా ఒక సంస్థ గురించి మనం చూస్తున్నప్పుడు దానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ నేర్చుకోవాలి కదా. నీతి ఆయోగ్ 2015 సంవత్సరం జనవరి 1వ తేదీన అప్పటి వరకు పనిచేసిన ప్రణాళిక సంఘం స్థానంలో అమల్లోకి రావడం జరిగింది. మరి నీతి ఆయోగ్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, చట్టబద్ధ సంస్థ కాదు. మరి ఏ రకమైన సంస్థ అంటే ఇది క్యాబినెట్ రిజల్యూషన్ ఆధారంగా ఏర్పాటై పనిచేస్తున్న ఒక అడ్వైజరీ బాడీ. అడ్వైజరీ బాడీ అంటే సలహా సంఘం. మీరు పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రంలో థింక్ ట్యాంక్ అనే పదం కానీ, లేదా కోఆపరేటివ్ ఫెడరలిజంకి స్ఫూర్తి అంటే సహకార సమాఖ్యకి స్ఫూర్తి అనే పదాలను కానీ చూస్తున్నప్పుడు కింద నీతి ఆయోగ్ ఆప్షన్ ఉందనుకోండి, అదే ఆన్సర్. మరి నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఎవరు విధులు నిర్వర్తిస్తారంటే ప్రైమ్ మినిస్టర్ గారు. పదవీ రీత్యా, అధికార రీత్యా నీతి ఆయోగ్ చైర్పర్సన్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మరి ఆ తర్వాత స్థానంలో వైస్ చైర్పర్సన్ గారు ఉంటారు. ప్రస్తుతం వైస్ చైర్పర్సన్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే సుమన్ బెరీ గారు. సుమన్ బెరీ గుర్తుపెట్టుకోండి, పర్సన్స్ ఇంపార్టెంట్. ఇక రీసెంట్గా నీతి ఆయోగ్కి నూతన CEO కూడా వార్తల్లో నిలిచారు. ఎవరు? నిధి చిబ్బర్. నిధి చిబ్బర్ గుర్తుపెట్టుకోండి. 2026 సంవత్సరం మార్చి నెలలో BVR సుబ్రహ్మణ్యం గారి స్థానంలో నిధి చిబ్బర్ గారు నీతి ఆయోగ్ CEOగా బాధ్యతలు స్వీకరించారు. మరి అటువంటి నీతి ఆయోగ్ వారు విడుదల చేసే రిపోర్ట్స్ పైన అంటే నివేదికల పైన, ఇండిసెస్ సూచీల పైన, లేదంటే నీతి ఆయోగ్ వారు విడుదల చేసే కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి, మార్గదర్శకాలు. వాటిపైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా నీతి ఆయోగ్కి సంబంధించి ప్రశ్నలు లేకుండా ప్రశ్నపత్రమే ఉండదు. మరి అటువంటి నీతి ఆయోగ్ వారు 2026 ఏప్రిల్ నెలలో ఒక ప్రత్యేక సంకలనాన్ని విడుదల చేయడం జరిగింది. ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు. దాని పేరే దివ్య భారత్ ఏ విండో టు ద సోల్ ఆఫ్ ఇండియా. ఇది దేనికోసం ఉద్దేశించబడింది అంటే పర్యాటకానికి సంబంధించింది. టూరిజం. భారతదేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం కోసం నీతి ఆయోగ్ వారు ఈ సంకలనాన్ని రిలీజ్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా కూడా టూరిజం సెక్టార్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. కొన్ని దేశాలైతే ఎక్స్క్లూజివ్గా టూరిజం పైనే ఆధారపడి ఉన్నాయి. మరి అటువంటి టూరిజం సెక్టార్ అనేది మన భారతదేశంలో కూడా జీడిపిలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. అరౌండ్ 5% టూరిజం సెక్టార్ కాంట్రిబ్యూషన్ పర్యాటక రంగము. మరి అటువంటి టూరిజం సంబంధించి మన భారతదేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సింపుల్గా చెప్పాలంటే మన భారతదేశంలోని ఒక్కొక్క టూరిస్ట్ ఏరియా ఉంటుంది కదా, పర్యాటక ప్రదేశం ఉంటుంది కదా, వాటి గురించి ఉదాహరణకు తెలంగాణ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. ఈ రాష్ట్రాల్లో ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. మరి ఎటువంటి అంశాలు పరిగణలోకి తీసుకున్నారంటే కొన్ని ప్రాంతాలు అక్కడ ఉండే బ్యూటీకి ఫేమస్. అక్కడ ఉండే వాతావరణ పరిస్థితులు కానివ్వండి, హిల్ ఏరియా కానివ్వండి, ఇటువంటివి.
కొన్ని ప్రాంతాలేమో అక్కడ జరిగే జాతరలు ఉత్సవాలకు ఫేమస్. కొన్ని ప్రదేశాలు ఏంటంటే అక్కడ ఉండే ఆహారపు అలవాట్లు కానివ్వండి, అక్కడ దొరికే ఫుడ్కి ఫేమస్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. అలా ఒక ప్రాంతం పేరుని మెన్షన్ చేసి అది ఏ విషయంలో ఫేమస్, ఆ ప్రాంతానికి పర్యాటకులు వెళ్ళండి, ఈ సమయంలో వెళ్ళండి. మ్యాక్సిమం మన భారతదేశంలో టూరిజం సెక్టార్ ఎక్కువగా అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు అద్భుతంగా ఉంటుంది. సో ఏ ప్రాంతానికి, ఏ టూరిస్ట్ డెస్టినేషన్కి ఏ సమయంలో వెళ్తే బాగుంటుంది, ఇటువంటివి మెన్షన్ చేశారు కొన్ని వందలాది పేజెస్. అదే ఈ సంకలనం. సింపుల్గా చెప్పాలంటే భారతదేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం కోసము ఉద్దేశించబడింది. ఈ సంకలనం ద్వారా మనకి ఏమర్థమవుతుంది అంటే, మన దేశీయ పర్యాటకులు కానివ్వండి, విదేశీ పర్యాటకులు కానివ్వండి, భారతదేశంలో ఏ ప్రాంతాలకు వెళ్ళొచ్చు, ఏ రాష్ట్రంలో ఏ టూరిస్ట్ సైట్స్ ఉన్నాయి, ఇటువంటివన్నీ కూడా తెలుసుకోవచ్చు. అది ఇక్కడ ఇంపార్టెన్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ రిపోర్ట్ లేదా సంకలనం పేరు ఎవరు రిలీజ్ చేశారు, ఎనఫ్. ఇక స్క్రిప్ట్ విషయానికి వస్తే, సో రీసెంట్గా దివ్య భారత్ ఏ విండో టు ద సోల్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్ వారు విడుదల చేశారు. సో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి సుమన్ బెరీ గారు, నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్. ఇక్కడ కనిపిస్తున్న పర్సన్ నిధి చిబ్బర్ గారు. ఓకేనా. సో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్. ఓకేనా. దివ్య భారత్ ఏ విండో టు ద సోల్ ఆఫ్ ఇండియా పేరుతో ఒక ప్రత్యేక సంకలనాన్ని విడుదల చేసింది. ఒక స్పెషల్ ఎడిషన్ రిలీజ్ అయింది. భారతదేశ పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడము, ప్రోత్సహించడం కోసము ఉద్దేశించబడిందే ఈ సంకలనము. పర్యాటకులకు దేశంలోని వైవిధ్యమైన ప్రాంతాలు, సంస్కృతి మరియు వారసత్వంపై అవగాహన కల్పించడము మెయిన్ పర్పస్ ఈ సంకలనం యొక్క ఉద్దేశం. భారతదేశ భౌగోళిక, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వైవిధ్యాన్ని ఈ సంకలనం ప్రతిబింబిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు చూడండి, భారతదేశం ఎంత అద్భుతమైన దేశమో. ఒక్క మాట చెప్తాను, మనం భారతదేశంలో పుట్టడమే మన అదృష్టము. ఇది వాస్తవం. ప్రపంచ దేశాలు కూడా మన భారతీయులను ప్రశంసిస్తాయి, భారత గడ్డని ప్రశంసిస్తూ ఉంటాయి. మన భారతదేశం చూడండి, నార్త్ సైడు కొన్ని ప్రాంతాలు ఫేమస్, హిల్లీ ఏరియాస్ చూడవచ్చు. సౌత్ సైడ్ కల్చర్కి ఇంపార్టెన్స్ ఉంటాయి, సీషోర్ బీచెస్ ఇంపార్టెంట్. వెస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్, నార్త్ ఈస్టర్న్ కల్చర్స్ ఇంపార్టెంట్. మన భారతదేశంలో బీచెస్ ఉన్నాయి, హిల్లీ ఏరియాస్ ఉన్నాయి, అండ్ వైల్డ్ లైఫ్ సంబంధించి ఇంపార్టెన్స్ ఇచ్చే ప్లేసెస్ ఉన్నాయి. సో వాట్ నాట్ ప్రతి ఒక్కటి కూడా ఉంది. ఓకేనా. ప్రపంచ ప్రసిద్ధ లోన్లీ ప్లానెట్ ట్రావెల్ బుక్ తరహాలో నీతి ఆయోగ్ వారు ఈ ఒక సంకలనాన్ని, ఈ బుక్లెట్ని రిలీజ్ చేశారు. వివిధ రాష్ట్రాల్లోని ప్రముఖ పర్యాటక స్థలాల వివరాలు, ఏ ప్రాంతాన్ని ఏ సమయంలో సందర్శించాలి ఇందులో మెన్షన్ చేశారు. ఓకేనా, సరిపోతుంది. ఇక నీతి ఆయోగ్కి సంబంధించి నేను ఏదైతే మీకు ఓరల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో అదంతా కూడా పాయింట్స్ స్క్రిప్ట్ రూపంలో. ఫైన్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ ఏప్రిల్ 21, 2026 వార్తలు నిలిచిన ఫస్ట్ టాపిక్ వచ్చేసి సూపర్లేటివ్ టాపిక్. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. ఇది ఒక సూపర్లేటివ్ టాపిక్. భారతదేశంలోనే తొలి అడ్వాన్స్డ్ 3D సెమీకండక్టర్ చిప్ ప్యాకేజింగ్ యూనిట్ ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో ఏర్పాటైంది అంటారు. డైరెక్ట్ పాయింట్. సూపర్లేటివ్ టాపిక్స్ నుండి మనం పోటీ పరీక్షలో సింగిల్ లైన్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఈ టాపిక్కి లింక్ అయ్యే టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్. సెమీ కండక్టర్స్ అంటే ఒకప్పుడు ప్రపంచం మొత్తం కూడా తైవాన్ దేశం వైపు చూసేది. తైవాన్ ఒకప్పుడు బిఫోర్ 2020s అనుకోండి. ఇక ప్రపంచంలో సెమీ కండక్టర్ అంటే ఒక మోనోపోలీ దేశం తైవాన్. మరి మన భారతదేశంలో స్వదేశీయంగా ఇండిజినస్గా సెమీ కండక్టర్ రంగాన్ని అభివృద్ధి చేయాలి, చిప్పులను తయారు చేయాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 2021 సంవత్సరం ఇయర్ గుర్తుంచుకోండి, సెమీ కండక్టర్ మిషన్ని ప్రారంభించింది. సెమీ కండక్టర్ మిషన్ ఏ ఇయర్ 2021. మరి ఈ మిషన్ సంబంధించిన కన్సర్న్ మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. తనే రైల్వే శాఖ మంత్రిగా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కూడా తనే. ఓకేనా. సో సెమీ కండక్టర్ మిషన్
ఇక్కడ ఏంటిది, మన భారతదేశంలోనే మొట్టమొదటిసారి అడ్వాన్స్డ్ 3D సెమీ కండక్టర్ చిప్ ప్యాకేజింగ్ యూనిట్ ఒడిషా రాష్ట్రంలో ఏర్పాటైంది. ఓకేనా. మరి ఇందుకు సంబంధించిన సంస్థల పేరేంటో చూస్తే సరిపోతుంది. ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్, ఒడిషా క్యాపిటల్ భువనేశ్వర్, అక్కడ ఇన్ఫో వ్యాలీలో దేశంలోనే తొలి అడ్వాన్స్డ్ 3D సెమీ కండక్టర్ చిప్ ప్యాకేజింగ్ యూనిట్కి శంకుస్థాపన జరిగింది రీసెంట్గా. ఓకేనా, ఫౌండింగ్ స్టోన్ అన్నట్టు. మొత్తం పెట్టుబడి వచ్చేసేసి 1943.53 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ చిప్ ప్యాకేజింగ్ యూనిట్ అనేది నిర్మాణ దశలో ఉంది. ఆగస్ట్ 2028 నాటికి, ఇంకొక 2 ఇయర్స్ అనుకోండి, ఇక హార్డ్లీ 2 ఇయర్స్ 2 మంత్స్ ఇక. సో ఆగస్ట్ 2028 నాటికి వాణిజ్య ఉత్పత్తి కూడా ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు. మరి నిర్మాణ సంస్థ భారతదేశంలోని తొలి అడ్వాన్స్డ్ 3D సెమీ కండక్టర్ చిప్ ప్యాకేజింగ్ యూనిట్, ఈ యూనిట్ ఏర్పాటు నిర్మాణం విషయంలో కీలక సంస్థలు ఎవరు అంటే అమెరికాకు చెందిన 3D గ్లాస్ సొల్యూషన్స్ సంస్థ, వారి యొక్క భారతీయ అనుబంధ సంస్థ, అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థకి భారతదేశంలో అనుబంధ సంస్థ అయిన హెటరోజీనస్ ఇంటిగ్రేషన్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు. ఓకేనా, వీళ్ళ మదర్ కంపెనీ ఎక్కడంటే అమెరికాకు సంబంధించింది. వీరు ఈ చిప్ యూనిట్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి నిర్మాణ సంస్థ. సో వార్షిక ఉత్పత్తి సామర్థ్యం పొటెన్షియల్ ఏ విధంగా ఉండొచ్చు అంచనా ఏమిస్తున్నారంటే 70,000 గ్లాస్ ప్యానల్స్ ఇక్కడ తయారు చేయొచ్చు అంట. 50 మిలియన్ అసెంబ్లీ యూనిట్స్. సో ఇవన్నీ కూడా టార్గెట్స్ ఏం అవసరం లేదు. ఓకేనా, డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైతే మనకు శంకుస్థాపన మాత్రమే జరిగింది కాబట్టి ఎక్కడ ఏ సంస్థ ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టబోతున్నారు. ఇక దీనికి లింక్ చేస్తూ సెమీ కండక్టర్ మిషన్ ఏ ఇయర్ సరిపోతుంది. ఓకేనా. సో ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2021 ఇయర్, డిజిటల్ ఇండియా కార్పొరేషన్ నోడల్ సంస్థ, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. భారతదేశంలో సెమీ కండక్టర్ మరియు డిస్ప్లే తయారీ వ్యవస్థను అభివృద్ధి చేయడము ఈ మిషన్ యొక్క ఉద్దేశము. ఇక ఒడిషా స్టేట్ ఇన్ఫర్మేషన్. ఒడిషా క్యాపిటల్ వచ్చేసి భువనేశ్వర్, అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. మోహన్ చరణ్ మాఝీ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కంబంపాటి హరిబాబు గారు గవర్నర్గా ఉన్నారు. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ ఇంకొక సూపర్లేటివ్ టాపిక్, మన తెలుగు రాష్ట్రం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భారతదేశంలోనే మన స్వాతంత్రం తర్వాత తొలి భారీ ప్రైవేట్ బంగారు గని వార్తల్లో ఉంది. అది ఎక్కడంటే కర్నూలు డిస్టిక్లో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు డిస్టిక్లో జొన్నగిరి బంగారు గని. ఓకేనా. సో దీనికి సంబంధించి డైరెక్ట్ పోటీ పరీక్షల క్వశ్చన్ అడగవచ్చు. మరి ఈ బంగారు గనికి సంబంధించి మనందరికీ తెలుసు, ఆన్ అన్ యావరేజ్ ప్రతి సంవత్సరం మన భారతదేశంలో బంగారం అవసరాలు తీర్చుకోవడానికి 800 టన్నుల బంగారాన్ని మనం దిగుమతి చేసుకుంటున్నాము. ఇక భారతదేశంలో బంగారు గనులు అంటే మనకి కేజీఎఫ్ గుర్తొస్తుంది, కోలార్ గోల్డ్ ఏరియా అండ్ హొట్టి ఇటువంటివి. కాకపోతే ఈ కేజీఎఫ్ అనేది మూత పడిపోయింది, ఇంకా ఎక్కువగా దిగుమతులపైన ఆధారపడే పరిస్థితి ఉంది. ఇప్పుడు మనకు దేశీయంగానే స్థానికంగానే ఈ జొన్నగిరి బంగారు గని అనేది మన రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేస్తుంది అని భావిస్తుంది ప్రభుత్వము. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జొన్నగిరి బంగారు ప్రాజెక్టును ప్రారంభించడానికి సిద్ధమైంది. మేలో ప్రారంభమవుతుందంట కర్నూలు డిస్టిక్లో, కమింగ్ మేలో. ఇది స్వాతంత్రం తర్వాత దేశంలో తొలి భారీ ప్రైవేట్ బంగారు గని అవుతుంది. ప్రైవేట్. ఈ ప్రాజెక్ట్ ద్వారా దిగుమతి బంగారంపై భారతదేశం ఆధారాన్ని తగ్గించడం లక్ష్యము. ఎక్కువగా ఏదైనా ఒక దేశం తీసుకోండి, ఎక్కువగా ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా ఆ దేశము ఆర్థిక వ్యవస్థలో వెనుకకు పోతుందన్నట్టే. దిగుమతులు ఎక్కువగా ఎగుమతులు తక్కువగా ఉన్నాయంటే ఫారెక్స్ పైన దెబ్బ పడుతుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటాం, విదేశీ మారక నిల్వలు. అందుకే ఏ దేశమైనా కూడా ఎక్కువగా ఎగుమతులపైన ఫోకస్ చేస్తుంది ఫారెక్స్ పెంచుకోవడానికి, ఆర్థిక వ్యవస్థ బలం అవుతుంది. ఇది ఖనిజ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి తోడ్పడుతుంది.
భారత్ ప్రతి సంవత్సరం 800 టన్స్కి పైగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుంది. దేశీయ బంగారు ఉత్పత్తి దశాబ్దాలుగా చాలా తక్కువ స్థాయిలో ఉందంట మన ఉత్పత్తి అనేది. ఇక్కడ కొన్ని చూడండి. హట్టి గోల్డ్ మైన్స్ కర్ణాటకలో ప్రస్తుతం దేశంలోని ప్రధాన బంగారు ఉత్పత్తిదారు. సంవత్సరానికి సుమారు 1.5 టన్నుల ఉత్పత్తి చేస్తుంది, అంతే 1.5 టన్స్. మనకు రిక్వైర్మెంట్ ఏమో దిగుమతుల ద్వారానేమో 800 టన్స్. ఓకేనా. ఇక కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ 2000 సంవత్సరంలో మూసివేయబడడం వల్ల దేశీయ భారీ బంగారు తవ్వకాల్లో పెద్ద లోటు ఏర్పడింది. ఇక జొన్నగిరి బంగారు గని సుమారు 598 హెక్టార్లు విస్తరించి కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, ఎర్రగుడి మరియు పగిడ్రాయి గ్రామాలను కవర్ చేస్తుంది. ఈ ప్రాజెక్టును జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేస్తుంది. దీనికి త్రివేణి ఎర్త్ మూవర్స్ అండ్ ఇన్ఫ్రా మరియు డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ మద్దతు ఇస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 400 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టడం జరిగిందంట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2026 మే ప్రారంభంలో గనిని జాతికి అంకితం చేయనున్నట్లు భావిస్తున్నారు నిపుణులు. ఓకేనా, ఎనఫ్. ఓకేనా. సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బేసిక్ పాయింట్స్. సో మన తెలుగు రాష్ట్రం కాబట్టి ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. నెక్స్ట్ సంబంధిత మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. ఈ టాపిక్ ఏ పరిధిలోకి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. మినిస్ట్రీ ఆఫ్ కోల్ అనగానే మన తెలుగు వారు, తెలంగాణ వారు జి కిషన్ రెడ్డి గారు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. ఓకేనా. సంబంధిత చట్టం ఏది అంటే మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 సవరణ. ఈ యాక్ట్కి సవరణ ఎప్పుడంటే 2015లో చేశారు, 2021లో. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ ఇందాక ఏపీ గురించి ఒక టాపిక్ జొన్నగిరి బంగారు గనుల గురించి తెలుసుకున్నాం కాబట్టి ఏపీ గురించి ఇంకొక టాపిక్ ఉంది ఈరోజు, ఇక్కడ కంప్లీట్ చేసేస్తాను. సో ఇక్కడ అప్పన్న చందనోత్సవం రీసెంట్గా న్యూస్లో ఉంది, ఏప్రిల్ 20th. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, మన కల్చర్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మన సంస్కృతి మనకు పునాది. అందుకే మీరు చూడండి సంస్కృతి పైన కూడా, కల్చర్ పార్ట్ పైన కూడా పోటీ పరీక్షలో రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. నిన్నటి క్లాస్లో మీకు చెప్పాను చార్ధామ్ యాత్ర ప్రారంభము. చార్ధామ్ అంటే ఏంటి, ఉత్తరాఖండ్లో 4 ప్రాంతాలు ఏంటి, భారతదేశంలో చార్ధామ్ ఆ పవిత్ర ప్రాంతాలు ఏంటి అని. ఇప్పుడు మన సంస్కృతిలో భాగమైన అప్పన్న ఆలయంలో చందనోత్సవం. మనం సింహాద్రి అప్పన్న అంటాం కదా, సింహాచలము, వరాహ నరసింహస్వామి. ఓకేనా. సో ఇక్కడ ఈరోజు ఏమవుతుంది అంటే నిన్న ఏప్రిల్ 20th రోజు ఏం చేస్తారంటే ఆ చందనం మొత్తం కూడా తీసేసేసి భక్తులకు డైరెక్ట్గా నిజరూపాన్ని అంటే స్వామివారి దర్శనం అనేది చూపిస్తారు. ఓకేనా. సో 2026 ఏప్రిల్ 20న విశాఖపట్నంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అప్పన్న చందనోత్సవం ఘనంగా నిర్వహించబడింది నిన్న. ఈ ఉత్సవంలో సంవత్సరాంతం చందనం పూయబడిన విగ్రహంపై ఉన్న చందనాన్ని తొలగించి భక్తులకు స్వామివారిని డైరెక్ట్గా చూపిస్తారు స్వరూప దర్శనము. ప్రధాన దేవతలు ఎవరంటే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి, వరాహ మరియు నరసింహ అవతారాల సమ్మిళిత స్వరూపం ఇక్కడ. ఓకేనా. ఇక ఆలయ నిర్మాణ శైలి, ఈ సింహాచలం ఆలయం ఏ విధంగా ఉంటుందంటే కళింగ శిల్ప కళాశైలి. మనకు టెంపుల్ ఆర్కిటెక్చరు వీటిపైన పోటీ పరీక్షలు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకేనా. ఇక చారిత్రక నేపథ్యము, కులుత్తొంగ చోళుల ఆదరణ ఉంది ఇక్కడ. శ్రీకృష్ణదేవరాయల శాసనాలు లభ్యమైనాయి గతంలో కూడా. కళింగ యాత్ర విజయానంతరం శ్రీకృష్ణదేవరాయలు జయస్తంభాన్ని ప్రతిష్ఠించారు ఈ ఆలయము. ఓకేనా. సింహాచలం దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా. దేవ స్వరూపం ఏంటంటే వరాహ మరియు నరసింహ అవతారాల సమ్మిళిత రూపము. ప్రత్యేక సంవత్సరం అంతా చందనంతో కప్పబడిన విగ్రహము. చందనోత్సవం రోజున మాత్రం స్వరూప దర్శనం అనేది ఉంటుంది. ఓకేనా, రైట్. కళింగ శిల్పకళా శైలి అంటే ఏంటంటే ప్రధానంగా ఒడిషా మరియు ఉత్తర ఆంధ్ర ప్రాంతంలో అభివృద్ధి చెందింది. ఓకేనా. కళింగ అంటే మనకు ఒడిషా గుర్తొస్తుంది. శిఖర నిర్మాణం, శిల్పాల అలంకరణ మరియు రాతి శిల్పకళలకు ప్రసిద్ధి. ఓకేనా. టెంపుల్ ఆర్కిటెక్చర్ పైన పోటీ పరీక్షలో రెగ్యులర్గా క్వశ్చన్ అడుగుతున్నారు. నగర శైలి ఏంటి, వెసరా స్టైలి ఏంటి, ఇటువంటివి. ఓకేనా. శిఖరాలు. ఇక ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా ఇంపార్టెన్స్ ఉన్న ఒక టాపిక్, రెగ్యులర్గా వార్తలు నిలుస్తున్న టాపిక్. అభ్యర్థులకు ప్రతిసారి నేను చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అనేది ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు,
మనం జనరల్ స్టడీస్లో భాగంగా నేర్చుకునే ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆయా సబ్జెక్ట్ వైజ్గా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషనే కరెంట్ అఫైర్స్. పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎస్ఎన్టీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా కరెంట్ అఫైర్స్ని మనం 20 సెగ్మెంట్స్గా నేర్చుకుంటున్నాము. వార్తల నుంచి అంశాన్ని సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, దానికి సంబంధించిన ఎక్స్ట్రా పాయింట్స్ స్టాటిక్ జీకే ఇస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో మన ప్రిపరేషన్ కనుక కొనసాగిందనుకోండి, కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇక ఎకానమీకి సంబంధించి రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాల్లో జిఎస్టీ ఒకటి, జీడిపి గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్ ఇటువంటివి మనం చూస్తాము. సో ఇక్కడ ఎస్బీఐ భారతదేశంలో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో అతిపెద్దది ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వారికి సంబంధించిన ఒక రీసెర్చ్ రిపోర్ట్ రీసెంట్గా రిలీజ్ అయింది. దాని ప్రకారం భారతదేశం యొక్క వృద్ధి రేటు అంచనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏ విధంగా ఉంది, గణాంకాలు గుర్తుంచుకుంటే చాలు. అంతకంటే ముందు కాన్సెప్ట్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, తెలుగులో స్థూల దేశీయోత్పత్తి అంటాము. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే జీడిపి అంటాము. మరెందుకు పర్సంటేజ్లో ఉంటుందంటే కంపారేటివ్ స్టడీ, గతంతో పోలిస్తే ఈసారి ఎలా ఉంది అని చెప్పడానికి. మరి ఆ కంపారేటివ్ స్టడీ బేస్ ఇయర్ ఆధారంగా చేసినాం అనుకోండి, బేస్ ఇయర్ ఆధారంగా జీడిపిని క్యాలిక్యులేట్ చేసినాం అనుకోండి, జీడిపిని గణించడం అనుకోండి, రియల్ జీడిపి వాల్యూస్ వస్తాయి. కాన్స్టెంట్ ప్రైజెస్లో జీడిపి ఎంత అనేది. అదే ప్రస్తుత ధరల్లో జీడిపిని క్యాలిక్యులేట్ లేదా గణించామనుకోండి, నామినల్ జీడిపి వస్తుంది. ఇక జీడిపి బేస్ ఇయర్ గురించి కూడా రీసెంట్గా మనం వార్తలు చూసాం. ఫిబ్రవరి 27, 2026 రోజున న్యూ బేస్ ఇయర్ అమల్లోకి అని చెప్పేసేసి 2011-12 బేస్ ఇయర్ని 2022-23తో మనం మార్చుకున్నాము. అలా జీడిపి సిరీస్లో 9th అమల్లోకి వచ్చింది. మొట్టమొదటిది 1948-49, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ, ఓకేనా. ఇక ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం FY27 అంటే 2026-27 ఆర్థిక సంవత్సరం, 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు భారత జీడిపి వృద్ధి రేటు 6.8% నుంచి 7.1%గా ఉండబోతోంది అని అంచనా వేస్తోంది ఎస్టిమేట్, ఓకేనా. సో 2026 ఏప్రిల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తాజా ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ని విడుదల చేసి 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటును 6.8% నుంచి 7.1%గా అంచనా వేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీడిపి వృద్ధిని 7.6%గా అంచనా వేసింది, ఓకేనా. అంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ రీసెంట్గా ముగిసిన ఆర్థిక సంవత్సరము. ఇక పశ్చిమాసియా ఘర్షణలు మనందరికీ తెలుసు. పశ్చిమాసియా అశాంతికి అడ్డాగా ఉంది మిడిల్ ఈస్ట్ ప్రాంతం ఇదంతా కూడా, ఓకేనా. మరి ముడి చమురు ధరల పెరుగుదల వంటి ప్రపంచ సవాళ్ళు ఉన్నప్పటికీ వృద్ధి బలంగా ఉంటుంది, భారత్పై ప్రభావం అనేది తక్కువగానే ఉంటుందని చెప్తున్నారు. ఇక ఎల్నినో పరిస్థితులు, సూపర్ ఎల్నినో ప్రమాదం అనేది ఉంది అని చెప్పేసి, సూపర్ ఎల్నినో మనం చెప్పుకున్నాం కాన్సెప్ట్ ఆల్రెడీ. ఏప్రిల్ 13, 2026 రోజున మీకు ఎల్నినో కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, జాగ్రఫీలో ఇంపార్టెన్స్ అని. ఎల్నినో అంటే ఏంటి? రైజ్ ఇన్ పసిఫిక్ ఓషానిక్ టెంపరేచర్. దానివల్ల కన్సిక్వెన్సెస్ ఏంటి? కరువులు సంభవిస్తాయి, వరదలు సంభవిస్తాయి, ఇవన్నీ కూడా. ఈసారి అసలే సూపర్ ఎల్నినో హెచ్చరికలు ఉన్నాయి. ఎల్నినో పరిస్థితులు వ్యవసాయం మరియు ఆర్థిక కార్యకలాపాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ద్రవ్యోల్బణ అంచనా అంటే ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్, ఓకేనా. ఉదాహరణకి ఈ పెన్ను ఉందనుకోండి, 2016 ఏప్రిల్ 21వ తేదీన ఈ పెన్ను ఇదే కంపెనీ ఇదే క్వాలిటీ 10 రూపాయలు ఉంది. అదే పెన్ను ఈరోజు 2026 ఏప్రిల్ 21 రోజున 100 రూపాయలు పలుకుతుంది. ఎక్కడ మారింది? పెన్ను సేమే, క్వాలిటీ సేమే, కంపెనీ సేమే, కానీ పెన్నుకు విలువ పెరిగింది, దీన్ని కొనడానికి ఉన్న డబ్బుల విలువ తగ్గింది, ఇన్ఫ్లేషన్ అంటాము. అలా ఇన్ఫ్లేషన్ని కట్టడి చేయడానికి, ట్యాకిల్ చేయడానికి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లో తీసుకునే నిర్ణయాలు అనేవి కీలకము. రీసెంట్గా 5.25% వద్దే రెపో రేట్ని కొనసాగిస్తోంది ఆర్బీఐ అని చెప్పేసి మనం చూసాం కదా, అలా, ఓకేనా. సో ద్రవ్యోల్బణ అంచనా సగటున 4.5%గా ఉంటుందని అంచనా వేశారు. ఆర్బీఐ ప్రకారము ద్రవ్యోల్బణం టార్గెట్ ఏ విధంగా ఉండాలి? 4 ± 2%. ద్రవ్యోల్బణం పెరిగిందంటే ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందన్నట్టే. ఇక
ఆర్థిక లోటు అంచనా స్థూల దేశీయోత్పత్తిలో 4.5% నుంచి 4.6% మధ్యలో ఉండవచ్చని అంచనా వేశారు. ఓకేనా. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955 ఇయర్లో స్థాపన, ఎస్బీఐ యాక్ట్ 1955 ప్రకారం ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం ముంబై. హెడ్ క్వార్టర్ ఇంపార్టెంట్. ఇది ఒక సంస్థ గురించి చూస్తున్నప్పుడు సంస్థ స్థాపన ఎప్పుడు, హెడ్ క్వార్టర్ ఎక్కడ, ఆ సంస్థకి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి ఎవరు, ఇవన్నీ చెప్తున్నాను. ఇక ఎస్బీఐకి ప్రస్తుతం చైర్మన్గా సిఎస్ శెట్టి గారు ఉన్నారు, చల్లా శ్రీనివాసులు శెట్టి గారు. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పరిధిలో, పబ్లిక్ సెక్టార్లో లార్జెస్ట్ బ్యాంక్. ఇక రీసెంట్గా మనం డిస్కస్ చేసిన గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్ అవన్నీ ఒకసారి ఇక్కడ రాసాను, మళ్ళీ చూడండి. ఇవన్నీ డిస్కస్ చేస్తాం మనం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్. S&P గ్లోబల్ రేటింగ్స్ లాస్ట్ 2 days బ్యాక్ మనం డిస్కస్ చేసాం డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు 6.3% ఉండొచ్చు, ఒకవేళ చమురు ధర బ్యారెల్కి $130 పలికినా కూడా అని. ఓకేనా. ఇక వరల్డ్ బ్యాంక్ 6.3 నుండి 6.6% అంటుంది ఈ ఆర్థిక సంవత్సరంలో 2026-27 FY27లో. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.9% ఉంటుందని అంచనా వేశారు. ఎకనామిక్ సర్వే, ఆర్థిక సర్వే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వారు ప్రిపేర్ చేస్తారని మనం January 29, 2026 రోజున విడుదలైంది కదా. ఎకనామిక్ సర్వేలో అంచనాలు ఇచ్చారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 7.4% ఉంటుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.8 నుండి 7.2% మధ్య ఉండొచ్చు అని చెప్పారు. ఇక ఆర్బీఐ రీసెంట్గా April 1st వీక్లో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయింది కదా, అప్పుడు విడుదల చేసిన అంచనా 6.9% ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 6.5% అంటున్నారు. ఓకేనా. ఇక నేను ఏవైతే మీకు ఇందాక ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేశానో జీడిపి అంటే ఏంటి కాన్సెప్ట్ అదంతా ఇక్కడ ఇచ్చాను. ఓకేనా. ఇటువంటి గణాంకాలు మనము అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో అఫిషియల్గా జీడిపి క్యాలిక్యులేషన్ ఇవన్నీ కూడా NSO పరిధిలో, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, కన్సర్న్ మినిస్టర్ రావ్ ఇంద్రజిత్ గారు. సో ఇదంతా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను డైరెక్ట్గా. ఇక నెక్స్ట్ మన కల్చర్ హెరిటేజ్కి సంబంధించిన ఇంపార్టెన్స్ టాపిక్. రాజస్థాన్ రాష్ట్రం. రాజస్థాన్ అంటేనే సంస్కృతికి మరియు వారసత్వానికి, చరిత్రకు పెట్టిన పేరు. రాజస్థాన్ రాష్ట్రంలో చాలా కోటలు ఉంటాయి. అందుకే రాజస్థాన్ రాష్ట్రం కోటలు అన్నింటినీ కలిపి 2013 సంవత్సరంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపునిచ్చింది. ఆ కోటల్లో ఒకటి అంబర్ ఫోర్ట్, అంబర్ కోట రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకు అంటే కోట దీనికి సంబంధించి వ్యాఖ్యానించింది. ఏంటి అంటే ఈ అంబర్ ఫోర్ట్ ఉంటుంది కదా, ఇది ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్ ప్లేసెస్లో ఒకటి రాజస్థాన్ రాష్ట్రంలో. రాజస్థాన్ రాష్ట్రం అంటే కోటలు దర్శనం మనం చూస్తాము, కోటలు సందర్శన. ఈ కోటలో సందర్శించడానికి ఏనుగుల వినియోగం అనేది మనం చూస్తాం. ఏనుగుల పైన ఎక్కడము, సవారీ చేయడము, ఎలిఫెంట్ రైడ్ అంటాము. అలా విపరీతంగా ఎలిఫెంట్ రైడ్స్ అనేవి జరుగుతున్నాయి. కొంతమంది ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ప్లే చేస్తున్నారు. అండ్ ఏనుగుల ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వన్యప్రాణి సంరక్షణ ఇంపార్టెంట్ అండ్ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ కూడా మనం తగ్గించాలి అని చెప్పేసి చాలా రీజన్స్ వల్ల కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఏ కోర్టు? రాజస్థాన్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా. అలా న్యూస్లోకి వచ్చింది. ఇక్కడ ఎందుకు న్యూస్లోకి వచ్చింది అనేది ఎగ్జామినేషన్లో అడిగారు, కానీ న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఈ కోట పేరు ఇచ్చేసేసి ఎక్కడ ఉంది అని అడుగుతారు. ప్రత్యేకత ఏంటి, హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఏంటి అని అడుగుతారు. ఏనుల ద్వారా న్యూస్లోకి వచ్చింది, కోర్టు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది, ఇటువంటి పక్కన పెడితే ఈ కోట ఏదైతే ఉంటుందో దాని గురించి మనకు ఇంపార్టెంట్, రైట్? సో ఇది సింపుల్గా చెప్పాలంటే ఆరావళి మౌంటైన్ రేంజెస్ ఉంటాయి కదా, ఆరావళి మౌంటైన్ రేంజ్ ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉంది? 3 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతము. రాజస్థాన్, గుజరాత్, హర్యానా ప్లస్ ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతము. సో రాజస్థాన్ రాష్ట్రంలోని ఆరావళి పర్వత శ్రేణిలో ఒక ప్రాంతం ఇది. ఓకేనా? సో అంబర్కోట సమీపంలో అనధికారిక ఏనుగు సవారీలపై, ఎలిఫెంట్ రైడ్స్పై దాఖలైన పిటిషన్ విచారణలో రాజస్థాన్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఆ ఎలిఫెంట్ రైడ్స్ని కండక్ట్ చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో నిర్వాహకులు, వాళ్ళకు కూడా. అంబర్ ఫోర్ట్ రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరానికి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమర్ పట్టణంలో ఉంది. ఈ కోట ఆరావళి పర్వత శ్రేణిపై కొండపై నిర్మించబడింది. వ్యూహాత్మక ప్రాధాన్యతను కలిగి ఉంది.
జైపూర్కు రాజధాని మార్పు కంటే ముందు అమర్ కచ్వాహా రాజపుత్రుల రాజధానిగా ఉండేది. ఇది రాజపుత్రులు. ఇది కోట నిర్మాణం 1592లో ప్రారంభమైంది. దీన్ని 16వ శతాబ్దం చివరిలో కచ్వాహా రాజపుత్ర పాలకుడు రాజా మాన్సింగ్ I నిర్మించాడు. అంటే ఈ కోటని మీకు హిస్టరీలో ఉంటాయి ఇవి. మాన్సింగ్ I ముఘల్ చక్రవర్తి అక్బర్ విశ్వసనీయ సేనాధిపతి మరియు అక్బర్ నవరత్నుల్లో ఒకరు. జైసింగ్ I 1621 to 1667 పాలనలో కోట విస్తరణ మరియు పునర్నిర్మాణం జరిగిందంట. ఆయన దివానీ కాస్ మరియు షీష్ మహల్ నిర్మాణాలను నిర్మించాడు. ఇక్కడ 1727లో రాజధానిని జైపూర్కు మార్చే వరకు కచ్వాహా వంశాధిపతులు కోట అభివృద్ధికి కృషి చేశారు. ఈ కోటని 2013 సంవత్సరంలో యునెస్కో గుర్తింపించింది. హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్, కొన్ని కోటలన్నింటినీ కలిపి వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ని యునెస్కో మంజూరు చేసింది కదా, అందులో ఒక కోట ఈ అంబర్ కోట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో యునెస్కో ఎప్పుడు ఇచ్చింది గుర్తింపు? 2013. ఆ హిల్ ఫోర్ట్స్ ఏంటంటే అంబర్, చిత్తోర్గఢ్, కుంభల్గఢ్, రణతంబోర్, గ్యాగ్రోన్, జైసల్మీర్ ఫోర్ట్స్ అన్నీ కలిపి రాజస్థాన్ కోటలుగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్. రైట్. ఇక యునెస్కో గురించి మీ అందరికీ తెలుసు. యునెస్కో 1945 నవంబర్ 16న స్థాపన. ప్యారిస్, ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తోంది. యునెస్కోకి ప్రస్తుతం యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కోకి ప్రస్తుతం చీఫ్గా, డైరెక్టర్గా ఆడ్రో అజోలే గారి స్థానంలో నవంబర్ 2025న ఎవరు వచ్చారు? ఖాలిద్ ఎల్ ఎనానీ గారు బాధ్యతలు స్వీకరించారు. తను ఈజిప్ట్ దేశస్థుడు. గుర్తుపెట్టుకోండి, మనం చాలాసార్లు ఈ పాయింట్ రిపీట్ చేశాము. ఓకేనా. ఇక రాజస్థాన్కి సంబంధించి రాజధాని జైపూర్, ముఖ్యమంత్రి అక్కడెవరు? బీజేపీకి సంబంధించి భజన్లాల్ శర్మ గారు బీజేపీ అధికారంలో ఉంది. గవర్నర్గా హరిభావ్ కిషన్ రావు బాగ్దే గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రైట్. ఇక రిమైనింగ్ పాయింట్స్. ఓకేనా. ఇక నెక్స్ట్ డిజిటల్ అరెస్ట్. ఈ పదాన్ని మనం రెగ్యులర్గా వార్తల్లో చూస్తున్నాం. డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి అని చాలామందికి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. డిజిటల్ అరెస్ట్ అంటే వాడుక భాషలో చెప్తాను. ఉదాహరణకి మీకు ఒక ఫోన్ వచ్చింది అనుకోండి, మీ సెల్కి ఒక ఫోన్ వచ్చింది, అన్నోన్ నెంబర్ నుండి వచ్చింది. అటువైపు నుండి మాట్లాడుతున్న వ్యక్తి తను పోలీస్ అధికారనో, సిబిఐ ఆఫీసర్ అనో, ఏదో ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనో చెప్పుకుంటూ మనతో మాట్లాడతాడు. నేను పలానా ఎస్ఐని మాట్లాడుతున్నా లేదా పలానా సిబిఐ ఆఫీసర్ని మాట్లాడుతున్నా అని చెప్తాడు. చెప్పి మనల్ని భయభ్రాంతులకు గురి చేసి, మనల్ని సింపుల్గా మాటలతోనే మోసం చేసి మన ఖజానా ఖాళీ చేయడం, మన నుండి డబ్బులను లాక్కునే ప్రయత్నం అన్నట్టు. ఇటువంటివి డిజిటల్ అరెస్ట్స్ అని చెప్పవచ్చు. డిజిటల్ మోసాలు ఇవి. మనం ద డిపెండెన్సీ ఆన్ ఆన్లైన్ సర్వీసెస్ ఈజ్ ఇంక్రీజింగ్ నవ్ డేస్. ఆన్లైన్ సేవలపైన ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఆటోమేటిక్గా సైబర్ నేరాలు కూడా జరుగుతున్నాయి. సైబర్ భద్రత అనేది ఇంపార్టెంట్. ఇక ఇక్కడ ఈ టాపిక్ డిజిటల్ అరెస్ట్ మోసాలను అరికట్టేందుకు. డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటో చెప్పాను కదా. సో డిజిటల్ అరెస్ట్ మోసాలను అరికట్టేందుకు సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు అభయ్ ఏ చాట్బాట్ను ఏప్రిల్ 20th నిన్న ఏప్రిల్ 20, 2026 రోజున ప్రారంభించడం జరిగింది. ఎగ్జామినేషన్లో అడుగుతారు, అభయ్ ఏ చాట్బాట్ని ఏ సంస్థ ప్రారంభించింది, ఉద్దేశం ఏంటి? డిజిటల్ అరెస్ట్ మోసాలను అరికట్టడానికి. ఓకేనా. మరి నిన్ననే ఎందుకు ప్రారంభించింది? ఇంపార్టెన్స్ ఉంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డిజిటల్ అరెస్ట్ మోసాలను అరికట్టేందుకు అభయ్ అనే ఏఐ ఆధారిత చాట్ బాట్ని ప్రారంభించింది. చాట్ బాట్ అంటే మీరు చూడండి, హాయ్ అని మెసేజ్ పెట్టిన వెంటనే రిప్లై వస్తుంది. ఏఐ, అటువైపు పర్సన్ ఎవరు ఉండరు, టెక్నాలజీ రిప్లై ఇస్తుంది. చాట్ బాట్ మనకున్న డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా రెక్టిఫై చేసేసుకోవచ్చు. సిబిఐ పేరుతో జారీ చేసిన నోటీసుల ప్రామాణికతను పౌరులు ధృవీకరించుకోవడానికి ఈ చాట్ బాట్ సహాయపడుతుంది. మోసగాళ్ళు సిబిఐ పేరును దుర్వినియోగం చేసి జారీ చేసే నకిలీ డిజిటల్ అరెస్ట్ నోటీసులను నివారించడం దీని యొక్క లక్ష్యము. ఇది 22వ డిపి కోహ్లీ సిబిఐ వ్యవస్థాపకుడు స్మారకోపన్యాసం సందర్భంగా ఏప్రిల్ 20న ప్రారంభించబడింది, నిన్నటి రోజున. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు ఈ చాట్ బాట్ని ఆవిష్కరించారు. ప్రజల నమ్మకాన్ని బలోపేతం చేయడం మరియు డిజిటల్ మోసాల నివారణను మెరుగుపరచడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాల నేపథ్యంలో ఇది ప్రత్యేక ప్రాముఖ్యతని పొందింది. గుర్తుపెట్టుకోండి, అభయ్ ఎవరు ప్రిపేర్ చేశారు, ఎవరు రిలీజ్ చేశారు? సిబిఐ. ఎందుకోసం? 3 లైన్లు చూడండి, ఏనా సరిపోతుంది. ఇది ఒక ఏ చాట్ బాట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద. అటువంటి ఏ చాట్ బాట్స్ రీసెంట్గా చాలాసార్లు మనం డిస్కస్ చేసాము. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ
సంస్థ న్యూస్లో ఉంది కాబట్టి దాని గురించి బేసిక్స్ చూడాలి కదా. 1963 ఇయర్లో స్థాపన, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోంది. సో ప్రవీణ్ సూద్ గారు ప్రస్తుతం డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక నెక్స్ట్ ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించి ప్రోత్సాహం కోసం ఒక ఒప్పందం, వార్తలు నిలిచిన ఒక ఒప్పందం, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఏదైనా ఒక ఒప్పందం గురించి మన వార్తలు చూస్తున్నప్పుడు ఆ ఒప్పందంలో భాగస్వామ్య సంస్థలు అంటే ఆ ఒప్పందంపై సంతకం చేసిన సంస్థలు ఎన్ని, ఆ సంస్థలు ఏంటి, ఉద్దేశం ఏంటి, ఎన్ఎఫ్. ఇక ఎంఎస్ఎంఈ సెక్టార్ విషయానికి వస్తే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ భారతదేశంలో పరిశ్రమల రంగంలో అత్యధిక ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది ఎంఎస్ఎంఈ సెక్టార్. ఇక ఈరోజు ప్రశ్న, 2026 ఏప్రిల్ నెలలో బంగ్లాదేశ్కు భారత హైకమిషనర్గా నియమితులైన మాజీ కేంద్ర మంత్రి ఎవరు? తను ఏ రాష్ట్రానికి చెందినవారు? ఓకేనా, ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. దేశంలో తొలి అడ్వాన్స్డ్ 3D సెమీకండక్టర్ చిప్ ప్యాకేజింగ్ యూనిట్ ఒడిషా భువనేశ్వర్ అండ్ సెమీకండక్టర్ మిషన్ ఏ ఇయర్ గుర్తుపెట్టుకోండి, 2021. విచ్ మినిస్ట్రీ? అండ్ జొన్నగిరి బంగారు గని స్వాతంత్రం తర్వాత తొలి భారీ ప్రైవేట్ బంగారు గని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలులో ప్రారంభం కాబోతోంది మే 2026లో. అండ్ అప్పన్న చందనోత్సవం, సింహాచలం దేవస్థానం ఉత్సవం అనేది మన కల్చర్లో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ప్రత్యేకత ఏంటి? ఓకేనా. ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటును 6.8% నుంచి 7.1%గా అంచనా వేసింది. ఇక అంబర్ కోట, ఇటీవల ఎలిఫెంట్ రైడ్స్కి సంబంధించి రాజస్థాన్ హైకోర్టు ప్రభుత్వానికి నిర్వాహకులకు నోటీస్ ఇచ్చింది. ఈ కోట యొక్క ఇంపార్టెన్స్ చూడండి. అండ్ ఆరావళి మౌంటైన్ రేంజెస్. అండ్ డిజిటల్ అరెస్ట్ మోసాలను అరికట్టేందుకు సిబిఐ అభయ్ అనే ఒక చాట్బాట్ని ప్రారంభించింది. డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి కాన్సెప్ట్ చూడండి. మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ రంగంలో డేటా ఆధారిత లాజిస్టిక్స్ వ్యవస్థ బలోపేతానికి మంత్రిత్వ శాఖకి మరియు ఎన్ఎల్డిఎస్ఎల్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇక ఏజీజీకి మద్దతుగా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు వేసిన ఒక టెక్నాలజీ అండ్ పాలసీ ఎక్స్పర్ట్ కమిటీ. ఈ కమిటీకి అధ్యక్ష బాధ్యతల్లో ఎవరు? ఎస్ కృష్ణన్ గారు. తను ప్రస్తుతం సెక్రటరీగా ఉన్నారు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో. ఓకేనా. అండ్ బయోడైవర్సిటీ యాక్ట్ 2002 కింద నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ సవరించిన మార్గదర్శకాలు ఏంటి? డైరెక్ట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నేను ఏదైతే చెప్పాను ఇక్కడ ఎక్స్ప్రెషన్లో అవి చూడండి, సరిపోతుంది. ఇక శాంతి యాక్ట్ 2025 భారత అణుశక్తి రంగ సంస్కరణలకు సంబంధించి ఇక్కడ ఏదైతే చెప్పానో ఈ చట్టం ఓల్డ్గా ఉన్న ఏ చట్టాన్ని రిప్లేస్ చేసింది, ఇవన్నీ కూడా పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంట్. అండ్ భారత అణు విద్యుత్ సామర్థ్యం లక్ష్యం 2047 వికసిత భారత్ నాటికి ఎంతకు పెంచుకున్నారు? లక్ష్యం 100 గిగావాట్లకి. అండ్ భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ మన భారతదేశానికి చెందిన భారతీయ జెండా కలిగిన లేదా భారత గమ్యస్థానానికి వస్తున్న నౌకలకు బీమా కల్పించడం, అందుకోసం భారత క్యాబినెట్ ఆమోదము. అండ్ బారోవర్స్ ప్లాట్ఫామ్ ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్, దీని యొక్క ఉద్దేశం ఏంటి? అండ్ ఈరోజు ప్రశ్న, 2026 ఏప్రిల్ నెలలో బంగ్లాదేశ్కి భారత హై కమిషనర్గా నియమితులైన మాజీ కేంద్ర మంత్రి ఎవరు? తను ఏ రాష్ట్రానికి చెందినవారు? ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. అండ్ అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి. వీడియోలో నేను ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో ఎక్స్ప్లెనేషన్లో ఇస్తున్న కంటెంట్ మొత్తాన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో CA 360 కోర్సులో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను పీడిఎఫ్, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఓకేనా. ఇక నెల గడవగానే మంత్లీ రౌండప్ వీడియోస్ మన CA 360లో ఉంటాయి. ఆ వీడియోస్ చూడండి, మంత్లీ మ్యాగజైన్ చదవండి. ఎనఫ్. ఓకేనా. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.